ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కోట్లాది మంది అయ్యప్ప భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఆ అపురూప గడియ రానే వస్తుంది. మండల దీక్షలు ముగించుకుని ఇరుముడి కట్టుకుని ఆ అయ్యప్పని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లే భక్తులకు అత్యంత ముఖ్యమైన రోజు మకర వెల్లక్కు లేదా మకర జ్యోతి దర్శనం. 2026లో ఈ దివ్యజ్యోతి దర్శనం ఎప్పుడు, ముహూర్తం ఎన్ని గంటలకు, దేవస్వం బోర్డు సూచనలేంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2026లో జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన శబరిమల కొండల్లోని పొన్నాంబల మేడు వద్ద ఆ అఖండ జ్యోతి దర్శనమివ్వనుంది. ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సరిగ్గా 6:30 నుంచి 6:55 మధ్య మకర జ్యోతి ఆకాశంలో కాంతిలీనున్నదని అంచనా వేస్తున్నారు. స్వామివారి తిరువాభరణాల ఊరేగింపు ఆలయానికి చేరుకున్న వెంటనే ఆకాశంలో 3 సార్లు కనిపించే ఆ జ్యోతిని చూసి తరించడానికి భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక సూచనలు చేసింది. మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వర్చువల్ క్యూ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. స్పాట్ బుకింగ్పై ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. పోలీసుల సూచనలు పాటిస్తూ ఎలాంటి తొక్కిసలాటకు తావు లేకుండా ఆ స్వామిని దర్శించుకోవాలని బోర్డు కోరుతుంది. ఇక దర్శనాల విషయానికొస్తే మకర సంక్రాంతి తర్వాత కూడా కొన్ని రోజుల పాటు భక్తులను అనుమతిస్తారు. జనవరి 19వ తేదీ రాత్రి వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 20వ తేదీన ఉదయం పూజల అనంతరం ఆలయాన్ని సాంప్రదాయబద్ధంగా మూసివేస్తారు. కాబట్టి యాత్రకు ప్లాన్ చేసుకునే భక్తులు ఈ తేదీలను గమనించాలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.